పోసాని నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారా, లేకుంటే పోలీసులే అలా రాసేసుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే 2 రోజుల్లోనే మొత్తం వ్యవహారం మారిపోయింది. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. భార్గవరెడ్డి ఆ వీడియోలు వైరల్ చేశారు. నేరాంగీకార పత్రంలో కోర్టులో సమర్పించిన పోలీసులు నేరం అంగీకరించిన పోసాని. ఈనాడులో ఆంధ్రజ్యోతి అది సజ్జల స్క్రిప్టు, దాని ప్రకారమే నేను మాట్లాడాను, భార్గవరెడ్డి దాన్ని వైరల్ చేశారు, పోలీసుల ముందు అంగీకరించిన పోసాని అంటూ రాశారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు, ఆయన కుమారుడు వైరల్ చేశారు అని పోసాని కృష్ణమూర్తి ఒప్పుకున్నారు పోలీసుల దగ్గర అని రాశారు. కానీ అరెస్ట్ అయ్యి మరుసటి రోజు జిల్లా ఎస్పీ దాదాపు 9 గంటల సేపు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక శుక్రవారంలో రాసింది. శుక్రవారం రోజు ఏం రాసింది? ఆ రోజు చూడండి, పోలీసులు అడిగారు ఎస్పీ, ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా, ఇలా తిట్టడం వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది వంటి అనేక ప్రశ్నలు పోసానిని అడిగినట్టు సమాచారం. అందుకు ఆయన స్పందిస్తూ, నన్ను ఎవరూ ప్రేరేపించలేదు, ఎవరూ నాకు చెప్పలేదు, నేనే స్వయంగా మాట్లాడాను, అలా మాట్లాడడం తప్పే అని పోసాని అన్నట్టు తెలిసింది. మొదటి రోజేమో ఎవరన్నా స్క్రిప్ట్ ఇచ్చారా, ఎవరన్నా ఒత్తిడి చేశారా అలా మాట్లాడమని అని పోలీసులు అడిగినప్పుడేమో ఎవరూ ప్రేరేపించలేదు, ఎవరూ నాకు చెప్పలేదు, నేనే స్వయంగా మాట్లాడాను, అలా మాట్లాడడం తప్పే అని పోసాని కృష్ణమూర్తి పోలీసుల దగ్గర చెప్పారని ఆంధ్రజ్యోతి పత్రిక శుక్రవారం రాసింది. ఈరోజు మాత్రం ఈ రెండు పత్రికల్లోనే మొత్తం సజ్జల స్క్రిప్టు సజ్జల భార్గవ్ వైరల్ చేశారు, వాళ్ళు చెప్తేనే నేను మాట్లాడానని ఈయన అంగీకరించారని రాశారు. నిజంగానే ఈ నేరాంగీకార ఈ స్టేట్మెంట్లన్నీ ఒరిజినలేనా, లేకుంటే వైట్ పేపర్ మీద సంతకం తీసేసుకొని కావాల్సిన విధంగా రాసుకుంటున్నారు? ఎందుకు ఈ అనుమానం కలుగుతుందంటే, కొద్ది రోజుల క్రితం వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే మొత్తం దాదాపు 30 యూట్యూబ్ ఛానళ్ళ పేర్లు, పలువురు వ్యక్తుల పేర్లన్నీ ఆయన చెప్పినట్టు రాసేశారు. కానీ అతడికి కనీసం అలాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని, అలాంటి వ్యక్తులు ఉన్నారని కూడా ఆయనకు తెలిసి ఉండదు వర్రా రవీంద్ర అనేది. కానీ అంత నాలెడ్జ్, ఈవెన్ మనమే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ పేర్లు కూడా చెప్పలేము ఎన్ని ఉన్నాయనేది కూడా. అలాంటిది వర్రా రవీంద్ర మొత్తం 30 యూట్యూబ్ ఛానళ్ళ పేర్లు, 10ల సంఖ్యలో వ్యక్తుల పేర్లు చెప్పేశారని రాసేసుకున్నారు. అంటే ఏంటి అది? పోలీసులు ముందే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఏమేమి రాయాలి అని ముందే డిసైడ్ అయ్యి కేవలం ఇలా నేరాంగీకార పత్రాల్ని రాసేసుకొని సంతకాలు తీసుకొని ప్రవేశపెడుతున్నారా అన్నది చూడాలి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారు అని అంటున్నారు. దీని ద్వారా ముందుకెళ్తారు పోలీసులు. కానీ ఇది ఎంతవరకు నిలబడుతుంది అన్నదైతే పెద్ద ప్రశ్నార్థకమైంది. పోసాని కృష్ణమూర్తి చెప్పి ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు నేను చేశానని. మొదటి రోజు చెప్పారు చూడు, అదే కరెక్ట్ ఉంటుంది, ఆయన నేనే మాట్లాడాను అని. దానివల్ల వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే, ఈ కేసులు నిలబడవు అని తెలుసు, ఇది ట్రయల్ పూర్తయ్యి అంతిమ తీర్పు వచ్చేళ్ళకి ఎన్ని ఏళ్ళు పడుతుందో కూడా పోలీసులకు తెలుసు. కానీ టెంపరీగా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి. వీలైతే ఇలాంటి కేసులు పెట్టి ఇలాంటి వాంగ్మూలాలు తీసుకొని నేతల్ని, వైసీపీ నేతల్ని కనీసం 1 నెల, 2 నెలలు, 3 నెలలైనా లోపలేస్తే చాలు, మన టార్గెట్ అక్కడికి రీచ్ అయినట్టే అని ప్రభుత్వ పెద్దలు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇష్టానుసారం ఇలాంటి వాంగ్మూలాలు నమోదు చేస్తూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు, అన్నీ పెడుతున్నారు. ఈ కేసులు అల్టిమేట్గా నిలబడవు అని కూడా తెలుసు, ఈ సెక్షన్లో వర్తించవని కూడా తెలుసు. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే, ఒక బలమైన కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం అన్నది తప్పించుకొని డైరెక్ట్ అరెస్ట్ చేయడం కోసం బలమైన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి 2 నెలలు, 3 నెలలు లోపల పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఆనందించడం, ప్రతీకార చర్యలు తీసుకోవడం, గతంలో మా జోలికి ఎవరైనా వస్తే ఇలాగే ఉంటుందని ఒక హెచ్చరిక పంపడం, ఇలాంటి వాటిలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నట్టుగానే ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు నేను మాట్లాడినా అని చెప్పి పోసాని కృష్ణమూర్తి చెప్పి ఉండరు. తొలి రోజే రాశారు ఆంధ్రజ్యోతిలో, ఆయన ఏది ఎవరీ చెప్పలేదు, నాకు నేనుగానే మాట్లాడాను, ఇష్టపూర్వకంగానే మాట్లాడాను, అదైతే తప్పు అని చెప్పారని. కానీ ఈరోజు మాత్రం దీన్ని ఎక్కడికెక్కడో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ఇలా అందరి మీదకి తిప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడు లేటెస్ట్గా ఇదో మళ్ళీ కొత్త అంశాన్ని పోసాని అంగీకరించారు అని. ఇప్పుడు పోసాని అంగీకరించారా లేదా అని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా ఆయన లేరు. అందుకని దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి, ఆయన కుమారుడి మీదకి మళ్లించడానికి వ్యవహారాన్ని ఇది మళ్ళీ ఇంకొక కొత్త ప్లాన్ తెరలేపినట్టుగా అనిపిస్తోంది.